రైట్. సుజాత గారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది ఈ ప్రభుత్వం రాగానే. 100 అన్నా క్యాంటీన్లు తీసుకుందాం. 100 మొదట 100 ఓపెన్ చేశారు కదా. 100 అన్నా క్యాంటీన్లో 3 పూటల భోజనానికి 95 రూపాయలు ఖర్చు అవుతుందంట ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం. అందులో 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు మనం 3 పూట్ల తింటే 5 రూపాయలు మనం కడతాం. 80 రూపాయలు ప్రభుత్వము, అక్షయ పాత్ర ఇంకెవరో వాళ్ళు భరిస్తారు. అంటే సంవత్సరానికి ప్రభుత్వం చెప్పిన లెక్క 275 కోట్లు. అన్నా క్యాంటీన్లో 3 పూట్ల భోజనానికి అయ్యే ఖర్చు 275 కోట్లు. కానీ 10 రోజులకు విజయవాడ వరద బాధితులకు వీళ్ళు పెట్టిన ఖర్చు 368 కోట్లు. ఒక రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్ని మించి పెట్టారట. ఏంటి లెక్కలు? అసలు ఏంటి కొవ్వొత్తులు ఏంటి, ఈ మ్యాచ్ బాక్సులు ఏంటి? అసలు మ్యాచ్ బాక్స్ ఖరీదు కూడా చాలా మందికి తెలియదు. మీకేమైనా తెలుసుంటే చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఇదే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అండి. మాట్లాడితే టెక్నాలజీ అనే చంద్రబాబు నాయుడు గారు అగ్గిబెట్టలకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు అంటే అది నమ్మసక్యంగా ఉందంటారు ఎవరికైనా? నోరు తెరిస్తే టెక్నాలజీ అనే అంటారు ఆయన. పోనీ ఆ టెక్నాలజీ అని డ్రోన్లకి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామన్న వాళ్ళు డ్రోన్లు వాడారా పోనీ ఎక్కడన్నా? డ్రోన్ల సంఖ్య 400 దాకా ఉంది మేడం. మీకు ఏమైనా కనిపించిందా? మీరు విజయవాడలో ఉంటారు కదా, గాల్లో ఏమైనా తిరుగుతూ కనిపించాయి? గగ్గోలు పెట్టారండి ప్రజలు. మేము విజయవాడ వాస్తవ్యం కాబట్టి చెప్తున్నాను. ప్రజలు గగ్గోలు పెట్టారు. మా వరకు రావట్లేదు, కనీసం తాగడానికి నీరు కూడా లేదు. అక్కడ పేద ధనిక వర్గం అని కాదండి, అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కనీసం మమ్మల్ని వచ్చి ఇక్కడి నుంచి తరలించండి అని బాధపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. 3-4 రోజులు అలానే కష్టపడి ఉండలేక ఇక తప్పక చచ్చినా, ముసళ్ళొచ్చినా, పాములు కరిచినా తప్పదు అనుకుని పీకల లోతు నీళ్లలో చచ్చినా బతికినా ముందు ఇక్కడి నుంచి బయటపడదామని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇళ్ళు వాకిళ్ళు అన్ని వదిలేసి. మరి వాళ్ళందరికీ ఆహారాలు వీళ్ళు చెప్పినట్టుగా ఫుడ్ గనక దొరికిండుంటే మరి వాళ్ళందరూ ఎందుకు అండి అంత బాధలు పడతారు? వాళ్ళ ఛానల్స్ వాళ్ళ వాటిల్లోనే కదా చూపించారు. కాదు మేడం, మామూలుగా ఫుడ్ ఎట్లా ఇచ్చారు మేడం? ఏమన్నా వెజిటబుల్ బిర్యానీ లాంటివి ఇస్తున్నారు, తర్వాత పులిహోరాలు ఇస్తున్నారు, కర్డ్ రైస్, పెరుగన్నం ఇస్తున్నారని విన్నా. ఇవేనా ఉన్నాయి? లేకపోతే మనకు మంచి సౌత్ ఇండియన్ థాలీలాగా అన్ని కూరలు, అన్ని కర్రీస్, లేకపోతే చూస్తుంటాం కదా అక్కడ పెట్టేవి? ఎక్కడా లేవండి. పులిహోర ప్యాకెట్లు పంచిన దానికి ఇన్ని వేల కోట్లు రాశారంటే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వచ్చి కష్టపడ్డారు అక్కడ. కరెక్ట్. ఎంతో మంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి కష్టపడ్డారు. మరి వాళ్ళు చేసిన దానికండి వాళ్ళు ఇంకా లోపల దాకా వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ బోట్లు పెట్టుకుని లోపల దాకా వెళ్ళి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనీసం ఇవి వారికి ఇచ్చిన పులిహోర ప్యాకెట్లు కూడా లోపల వరకు వెళ్ళక అందక రోడ్ల చివర్లలో లేకపోతే మొదట్లో కుప్పలు పడేస్తున్నాయి. అవన్నీ నా అండి ఖర్చులు పెట్టింది వీళ్ళు. అన్నా క్యాంటీన్లు మించి భోజనం పెట్టాము అని వాళ్ళ లెక్క ప్రకారం. అంటే అక్కడికి వెళ్తే మనకి ఏదో అంత అన్నము, కర్రీ ఏదో ఉంటాయి కదా, 2-3 రకాలు ఉంటాయి కదా అన్ని కలిపి. ఎవ్వరికి భోజనాలు అనేవి అందలేదండి. ఆ ఇచ్చిన పులిహోర పోట్లాలు కూడా అందరికీ అందలేదు అని చెప్పి అప్పుడు ఉన్న ప్రతి ఛానల్ చూపిస్తూ వాళ్ళ ఛానల్స్ వాళ్ళ వాటిల్లోనే ఆక్రందనలు అని చెప్పి హెడ్లైన్లు పెడుతూ వాళ్ళు ఇచ్చినవే మనం చూస్తున్నాం. ఈ రిలీఫ్ క్యాంపులు ఏమైనా కనిపించాయా మేడం మీకు? రిలీఫ్ క్యాంపులు ఏమైనా కనిపించాయా? ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఎవరికి తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు తప్పితే ఎవరు రిలీఫ్ క్యాంపులకి వెళ్ళిన వాళ్ళు లేరు. అక్కడ వాళ్ళు అసలు ఇంతకన్నా ఇన్ని వేల కోట్లు పెట్టామని చెప్తున్న వాళ్ళు వాళ్ళకి నష్టం జరిగింది, ఇంట్లో సామాన్లన్నీ పోయినాయి, కనీసం మాకు నష్టపరిహారం ఇవ్వండి అన్న వాళ్ళని కొట్టి పంపించారు కదండి. కరెక్ట్. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొట్టి పంపించారు. ఒక అధికారి కూడా చంపచెల్లు అనిపించాలి. సహాయం మంచినీళ్ళు అడిగితే, మంచినీళ్ళు అడిగితే కూడా చంప మీద కొట్టిన పరిస్థితి. మరి ఎక్కడ అందాయి? ఎవరికి అందాయి ఈ డబ్బు? ఇవి ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి ఈ డబ్బులన్నీ? ఇప్పుడు 534 కోట్ల లెక్కలు తీస్తే వచ్చిన విరాళాలు 500 కోట్ల పైన అంటున్నారు. అక్కడికి సర్దేసినట్టు ఏమైనా కనిపిస్తోందా మీకు? నిజంగానే అందిందా వాళ్ళకి, బాధితులకి? ఏదైనా ఆ ఉపద్రవం లేకపోతే ఏదన్నా వస్తే ప్రతిసారి ఇలా చందాలను లేకపోతే వచ్చిన సహాయ నిధి అను వాటిని ఏం చేస్తారో లెక్కలు తెలీదు, ఎవరికి ఇస్తారో లెక్కలు తెలీదు. మనం చూసాం ఆల్రెడీ లాస్ట్ టైం అమరావతి అనే పేరుతోటి ఎన్ని వేల కోట్ల రూపాయలు వీటిని చేశారో మనం చూసాము. అవి ఏమన్నాయో ఎవరికి తెలీదు. రాజధాని పేరుతో తీసుకున్నారు కదండి. అవును.
అవేమైనాయో తెలీదు, ఇప్పుడు ఇవేమయ్యాయో తెలీదు. రాజధాని పేరుతో వీటికి కూడా అసలు లెక్కలు విరాళాలు బాగా ఓన్లీ పేపర్ సేకరించారు. మీద ఉన్నవే తప్పితే point చెప్పారు. ప్రజలకు అందినవంటూ ఏమీ లేవండి. రాజధాని పేరుతో కూడా చాలా విరాళాలు వచ్చాయి. ఏమైందో హుండీలు పెట్టి హుండీలు పెట్టారు. అప్పుడు హైదరాబాద్ లో ఉన్న సచివాలయం ఇటుకలు కూడా తీసుకురామన్నారు కదా. మన ఇటుక మన అమరావతి అన్నారు, మళ్ళీ హైదరాబాద్ లో సచివాలయంలో కూడా పెట్టారు. అప్పుడు మనం హుండీలా హుండీలు పెట్టి ఎక్కడ హుండీ హైదరాబాద్ లో ఉంది అప్పుడు సచివాలయం. మనం ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ హుండీ? ఇప్పుడు హుండీ ఎత్తుకుపోయారు కదా. లేవా హుండీలు లేవా? మేడం మీరు చంద్రబాబు నాయుడు విజయవాడలో గారు ఈ వరదల సమయంలో ఎక్కడైనా రిలీఫ్ క్యాంపులు చూసారా? ఒకవేళ చూస్తుంటే ఎన్ని ఉండవచ్చు? అందులో ఎంత మందికి పునరావాసం ఏర్పాటు చేసి ఉండొచ్చు? 8 కదా పెట్టారు. నేను చూడలేదండి, కనీసం వాళ్ళ ఛానల్లో వాళ్ళు కూడా చూపించలేదు. కరెక్ట్. నా సంగతి వదిలేయండి. అవును అవును అవును. ఎక్కడ ఒక్క రిలీఫ్ పునరావాస క్యాంపుల్లో ఇలా కేంద్రం జరుగుతుంది అని ఎక్కడన్నా చూపించారా? పోనీ లేదు. ఎక్కడా చూపించలేదు. అసలు రిలీఫ్ క్యాంపులు అనేవే జరగలేదు. హ్మ్. అంత సడన్ గా జరిగిన పరిస్థితికి అసలు ఎవరు ఎక్కడికి వెళ్లాలో, ఎవరు బతుకున్నారో, ఎవరిని వదిలేస్తున్నామో, మన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో అనే భయాందోళనలో జనాలు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు తర్వాత వాళ్ళకి భోజనాలు అందక, నీళ్ళు అందక, ఆ మురికి నీళ్లే కొంతమంది పిల్లలు తట్టుకోలేక ఉన్న వాళ్ళని ఆ మురికి నీళ్లే తాగించిన వాళ్ళు ఉన్నారు. అయ్యో. బతకడం కోసం. మరి వాటర్ బాటిల్కి వీళ్ళు పెట్టిన ఖర్చు 26 కోట్లట. 26 కోట్లు. రైట్, మీరు చెప్పండి సార్ ఒకసారి ప్రసాద్ గారు. 100 అన్న క్యాంటీన్లకు 3 పూటల భోజనం పెడితే 270 కోట్లు అయితే 10 రోజులకు, అంటే ఇక్కడ మళ్ళీ స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేసాయి, రాజకీయ పార్టీలు పనిచేసాయి. ఇవి కాకుండా చాలామంది సొంతంగా కూడా ఎంతోమంది వెళ్ళారు. నాకు తెలిసి ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, సార్ మేము ఒక టీమ్గా వెళ్ళాం, ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళి చేసి వాళ్ళకి ఆహార పొట్లాలు అందించడం, వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం ఇవి చేసామని చెప్తున్నారు. మరి 368 కోట్లు ఒక్కొక్క భోజనం ఖరీదు 376 రూపాయలతో ఒక్కొక్క భోజనం పెట్టారు. 376 రూపాయల భోజనం. ఇప్పుడు సుబ్బయ్య హోటల్లో బుట్ట భోజనం కూడా అన్ని ఐటమ్లతో అంత ఖరీదు ఉండదు, ఇంకో 10-20 తక్కువ ఉంటుంది. మీకు ఒక మాట చెప్తున్నా, ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి చాటుకునే దగ్గర ఇక్కడ వాళ్ళ నోట్తోనే వాళ్ళ అబద్ధాలు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారో మీకే చూడండి సార్. దగ్గర టెంపరీ అకామిడేషన్స్కే 1,39,00,000 ఖర్చు పెట్టినప్పుడు ఏ ప్రాతిపదికన ఎంత ఎక్స్పెండిచర్స్ వస్తాయి? మిగిలినవన్నీ ఎక్కడ అబ్నార్మల్ ఫిగర్సే ఉన్నాయి. అవును. అండ్ ఈడ్చి కొడితే 8 నుంచి 12 ఎన్నో రిలీఫ్ క్యాంప్స్ పెట్టామని ఆ రోజుల్లో కరెక్ట్ 10+ ఎన్నో కనిపించాయి. 8 నుంచి ఫస్ట్ 1 వీక్ లో నాకు గుర్తున్నంత వరకు మీరే చెప్పాలి, మీకు కూడా ఐడియా ఉండొచ్చు, 8 అన్నారు. 1400 మందినో ఎంతమందినో తరలించాము అని చెప్పారు. ఫస్ట్ 1 వీక్ లోనో 5 డేస్ లో 5 డేస్ లోనో. పోనీ అగ్రిగేట్ 14 ఇంటూ 20 రోజులు ఇందాక చెప్పింది లిస్టే చెప్పుకుందాం సార్. రోజుకి 1400 అగ్రిగేట్ తరలించినట్టే లెక్క పెట్టుకుందాం రోజుకి. అనుకుందాం 2000 వేసుకుందాం. ఓకే, 14 రోజుల పాటు 2000 చెప్పిన 28,000 మందిని తరలించారు. 28,000కి ఏ లెక్కన మీరు 370 రూపాయలు చూసినా అది కూడా ఓ కందని ఫిగర్. అది కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే రిలీఫ్ క్యాంప్ ఎక్స్పెండిచర్. ఇది మీరు ఇట్లాంటి లెక్కలు మీరు చెప్పాలి, మాకు సరిగా అర్థం కాదు సార్. నేను చెప్తుంది అదే సార్, ఇవన్నీ మీకు రిలీఫ్ క్యాంప్ లో ఇంతమంది ఉన్నారా? వాళ్ళు చెప్పిన ఫిగరే వాళ్ళు కాంటాక్ట్ చేస్తూ మనమే చెప్తున్నారు 2000 వేసుకుంటారు బాబు అని. 1400 దగ్గర ఇంకా 600 మందిని ఎక్స్ట్రా వేసాం. అక్కడ ప్రాథమిక వసతులు కల్పించలేని నిస్సహాయ స్థితిని చీఫ్ సెక్రటరీగా చెప్పాడు రెవెన్యూ. వీఆర్ హెల్ప్లెస్, 2 లక్షల పైచీలకు ప్రజలను ఎవాక్యువేట్ చేయలేక ఎవడతారా నన్ను వదిలేసామని వాళ్ళే చెప్తావు. పక్కన ఈ రిలీఫ్ క్యాంపులు ఏంటి, అగ్గిపెట్లు ఏంటి, ఇవన్నీ అబద్ధాలని వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకుంటుంటే కదా. పైవచ్చు స్వచ్ఛంద సంస్థలు అయితే గ్రాస్ రూట్ లెవెల్లో మీ ఫ్రెండ్స్ ఏంటండి, మా వాళ్ళు కూడా చాలామంది అక్కడ ఉన్నారు, విజయవాడలో ఉన్న ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు ఒక టీముల కింద వెళ్ళి ఒక్కొక్కరికి బేర్ మినిమం ప్రొవైడ్ చేసి వచ్చారు. వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఎంత అవ్వలేదు సార్. స్వచ్ఛందంగా తీసుకునే వాళ్ళ దగ్గర 1 లక్ష 2 లక్షలు విరాళాలు తెచ్చుకొని వాళ్ళతో చేసుకున్న ఉదంతాలు నాకు తెలుసు. ఆన్ అగ్రిగేట్ నాట్ లెస్ దాన్ ఒక్కొక్కరు 200 నుంచి 500 మంది పైచీలక భోజనాలు పెట్టారు. సో ఇవన్నీ చూసుకుంటుంటే సార్, ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు దివీస్తో కోఆర్డినేట్ చేసుకున్న 50 లక్షల రూపాయలు అగ్రిగేట్ను పర్ డే ఎక్స్పెండిచర్ పెట్టుకున్న 7.5 కోట్ల ఖర్చు వాళ్ళకే అవుతుంటే ఎక్కడి నుంచి 370 కోట్లు తీసుకొచ్చి ఇచ్చారండి సార్? ₹1,00,00,000 వేద్దాం సార్, డబల్. అసలు వీళ్ళు పెట్టిన అద్భుతం భోజనం అనుకున్నా. కోటి వేసినా కూడా రోజు ₹1,00,00,000 వేసిన భోజనాలకి తిన్నవాడు ఎవడన్నా సరే ఈ కష్టంలో పలానోడు ఇంత అన్నం పెట్టడానికి కృతజ్ఞత ఉంటుంది. అన్నమో రామచంద్రాన్ని ఆక్రందించిన ఉదంతాలు వాళ్ళ భోగని ఛానల్లోనే వాళ్ళ దిక్కుమాల పేపర్లను రాసి చచ్చిపోతే ఎవరికి ఏం పరిరక్షించారు, ఎందుకు ఇంత లెక్కలు చెప్తున్నారో ఒకసారి ప్రజాభవన్యంలో చర్చ. అన్నిటికీ శ్వేతపత్రాలు ఇస్తారు కదా. ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎట్టి మొహం ఇటు చేస్తున్నా కానీ వాళ్ళకి అర్థం అవుతుంది.